ఈ వారము చాలా ముఖ్యమైన వారము కనుక మీతోనూ బైబిల్ మిషన్ సంస్థలో ఉన్న వారికి కొన్ని విషయాలు తెలియచేయాలని నేను భావిస్తున్నాను. 1938 సంవత్సరం జనవరి 31వ తేదీన దైవజనుడు దేవదాసు అయ్య గారు, ఆ భక్తునికి దేవుడు బైబిల్ మిషన్ని బయలుపరిచారు. బైబిల్ మిషన్ విదేశీ సంస్థ కాదు, అంటే విదేశాల్లో ఉన్న కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసి మన ఇండియా దేశంలో వారి సంస్థ తరపున కొన్ని సొమ్ముచ్చి వారికి జీతాలు ఇచ్చి కొన్ని ఫండ్స్ వారికి పంపించి చర్చిలు కడతారు, సేవ జరిగిస్తారు. కానీ బైబిల్ మిషన్ విదేశీ సంస్థ కాదు, ఇది స్వదేశ సంస్థ. అనగా మన దేశంలో, భారతదేశంలో ఈ సంస్థ రాజమహేంద్రవరములో 1938 సంవత్సరములో దేవుడు బయలుపరచినది బైబిల్ మిషన్. ఈ బైబిల్ మిషన్ అందుకున్న దైవజనుడు దేవదాసు అయ్య గారు. ఆ దైవజనుడు డబ్బు ముట్టుకోలేదు, శరీరాన్ని గోళ్లతో గీరలేదు, పెళ్లి చేసుకోలేదు. మహాభక్తుడు. ఈ ఫోటోలో ఉన్న దైవజనుడు ఈ పాడే పాటలన్నీ కూడా మనం చెప్పుకునే అనేకమైన బోధల్ని దేవుని దగ్గర అందుకొని తెలియచేశారు. బైబిల్ మిషన్ జన్మించి ఇప్పటికీ 86 సంవత్సరాలు పూర్తయి వచ్చే శుక్రవారం 31వ తేదీ జనవరి 87వ సంవత్సరంలో అడుగు పెట్టబోతుంది బైబిల్ మిషన్. ఈ బైబిల్ మిషన్ 87 సంవత్సరాలుగా ఎంతో వృద్ధి, జీతాలు లేని నిరుకు సొమ్ము, నిరుకు రాబడి లేని నిలువ సొమ్ము లేని బైబిల్ మిషన్ అనేక ప్రాంతాలకు వ్యాపించి, ఓ మాటలో చెప్పాలంటే గొప్ప విస్తరణ జరిగింది బైబిల్ మిషన్లో. 1959 సంవత్సరంలో దైవజనుడు దేవదాసు అయ్య గారు ఓ ప్రార్థన చేశారని, ప్రభువా ఈ మిషన్ నాకు బయలుపరిచారు అంటే అప్పటికి దైవజనుడు ఇంకో సంవత్సరంలో వెళ్ళిపోతారు. కొన్ని నెలల్లో 59వ సంవత్సరంలో ప్రార్థన చేస్తూ ఇది ప్రపంచ రికార్డ్ అవ్వాలి అని ప్రార్థించారట. 59లో ఏమీ లేని బైబిల్ మిషన్, ఓ చెట్టు కింద ఆరాధన, ఇంటి అరుగులపై ఆరాధన. ఆదివారము చర్చ్ ఎక్కడంటే ఇంటి అరుగు మీద, ఇళ్లల్లో చెట్టు కింద. నేను కూడా ఒక ఇంటి ముందు అరుగుపై ఆదివారం ఆరాధన చేసేవాడిని, ఒక ఇంట్లో ఆరాధన చేసేవాడిని, మా తండ్రి మా తల్లి నేను. అలాంటి బైబిల్ మిషన్ దైవజనుడు చేసిన ప్రార్థన ప్రపంచ రికార్డ్ అవ్వాలి అని చేసినటువంటి ఆ మాట రెవరెండ్ ఎస్ఎంఎల్ఏ గారు చెబుతుండగా నేను విన్నాను. ఆ మాట బైబిల్ మిషన్ ప్రెసిడెంట్గా చేశారు. దేవదాసు అయ్య గారి దగ్గరే వారు ఉండేవారు. వారు చెప్పినప్పుడు నేను విన్నా. అలాంటి బైబిల్ మిషన్ అరుగుల మీద, చెట్ల కింద, ఇళ్లల్లో, చర్చి లేక, స్థలము లేక, అందరి చేత విమర్శించబడిన బైబిల్ మిషన్ ఈ రోజున వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో ప్రపంచంలో ఉన్న చర్చెస్ అన్నిటికంటే పెద్ద మందిరము బైబిల్ మిషన్ మందిరం అని రికార్డులోనికి వెళ్ళింది. చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచములోకెల్లా
మీరు కూర్చున్న మందిరం, మీరున్న మందిరము ప్రపంచములో గల పెద్ద మందిరముగా రికార్డుకి వెళ్ళింది. ఈ రీతిగా బైబిల్ మిషన్ని దేవుడు వృద్ధి చేసుకుంటూ వచ్చారు. కేవలము మందిరము కడితే, పెద్ద మందిరం అయితే, నేను మాట అంటాను, మందిరము లేకపోయినా పర్వాలేదు, మందిరము లాంటి విశ్వాసులు తయారైతే చాలు. ఎందుకంటున్నారంటే, మనకి మందిరమే లేనప్పుడు తాటి ఆకుల పందిర్లో కార్యక్రమం చేసుకున్నాం. 10 సంవత్సరాల కాలం తాటి ఆకుల షాల్లో కార్యక్రమం చేసిన మనం, మందిరం ఉంటేనని కాదు, అక్కడ అనేక మంది విశ్వాసులు తయారయ్యారు, రక్షించబడ్డారు. ఈ రీతిగా 86 సంవత్సరాల కాలం దేవుని కృప చేత నడిపించబడిన బైబిల్ మిషన్. అయితే ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కడైనా కానీ మిషను కానుకిస్తుంది, మిషను జీతాలు ఇస్తుంది సేవకులకి, కానీ ఇక్కడ మిషన్కే పాస్టర్లు కానుకిస్తారు, మిషనుకే ఇస్తారు, మిషన్కే కానుక సమర్పిస్తారు. మిషన్కి సమర్పించే ఆ కానుకతో మిషను నడుస్తుంది. అయితే ప్రతి ఏడాది జనవరి మాసములో సభలు జరుగుతాయి. దేవదాసు అయ్య గారి కాలము నుండి జనవరి మాసములో దైవజనుడు ఉండగా జనవరి 13, 14, 15 తేదీలు జరిగేవి, ఇప్పటికి అయిపోయేవి. అయితే కొంతమంది ఆ సభల కొరకు ఆ టైంలో వేరే వారి పండుగలు జరుగుతున్నాయి, వారికి ఇబ్బంది లేకుండా అనేటట్లుగా జనవరి 27, 28, 29 తేదీలు పోలీస్ పర్మిషన్లు కూడా మనకు అవసరము కనుక దాన్ని బట్టి డేట్లు మార్చటం జరిగింది. ఈ మీటింగ్స్ ఇంతకు ముందు కాలంలో గుంటూరులో మేమందరము కలిసే చేసేవాళ్ళము. ఇప్పుడు మేము అక్కడ కలిసి పని చేయట్లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, నేను వాటిని ఈ టైంలో వివరించలేను. నేను కోరుకున్నది ఏమిటంటే, బైబిల్ మిషన్లో ఏ క్రమమైతే పూర్వకాలం ఉండేదో ఆ క్రమముతో జరగాలి. సేవకులు ఇచ్చిన కానుకలకు లెక్కలు ఉండాలి. ఏ సంస్థ అయినా లెక్క చెప్పాలి. లెక్క చెప్పకపోతే అది కరెక్ట్ అయినటువంటి సంస్థ కాదు, అంటే సంస్థకి అది బ్యాడ్ నేమ్. గమనించే మాట ఏమిటంటే, చాలా జాగ్రత్తగా మిషను కొనసాగించబడాలి. మిషను నాది అనుకోకూడదు, అందరిది మిషన్ అనుకోవాలి. బైబిల్ అందరిది, బైబిల్ మిషను అందరిది. ఇది ఒక కుటుంబానికో, కొన్ని కుటుంబానికో, ఒక ప్రాంతానికో చెంది ఉండడము కాదు. ఇది అందరికీ చెందినటువంటిది. ఎందుకంటే బైబిల్ అందరిది కనుక. నేను పౌలు వాణ్ణి, అపోల్లో వాణ్ణి, కేఫా వాణ్ణి అని అంటే పరిశుద్ధాత్మ తండ్రి పౌలు గారితో దాన్ని తప్పని చెప్పించారు. క్రీస్తు విభజింపబడిన, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నారు. బైబిల్ మిషన్ ప్రస్తుత కాలములో గన్నవరం, విజయవాడ గన్నవరములో మర్నాథ కనిమిర్చినాల్ గ్రౌండ్స్లో ఈ నెల 29, 30, 31 తేదీలు మహాసభలు జరిగించబడుచున్నాయి. చాలా పెద్ద పందిరి అక్కడ వేయబడుతుంది. ఇశ్రాయేలీయులు గుడారాలు ఏర్పాటు చేసుకుని పర్ణశాలలు కట్టుకుని వెళ్ళారో ఆ రీతిలో దేవుని స్తుతించే రీతిగా అనేటట్లుగా అనిపించేటట్లుగా పెద్ద పందిరి వేయబడి ఆ పందిరిలో మహాసభలు ఈ నెల 29, 30, 31 తేదీలు జరిగించబడుచు ఉన్నాయి. 31వ తేదీ వచ్చేటట్లుగా దీన్ని ఏర్పాటు చేశాం. అది నాకు వచ్చిన ప్రేరేపణ.
31వ తేదీ బైబిల్ మిషన్ పుట్టినరోజు. ఆ రోజున అందరూ కూడా మోకాళ్ళుని 87 స్తుతులు చేసేటట్లుగా ఏర్పాటు చేయబడినటువంటి రీతిని మీకు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఈ పత్రిక మీకు చదివి ఇప్పటి వరకు మీకు ఇచ్చాము, కానీ మేము చదవలేదు. మీరు చదవాలి. మీకు ఇచ్చిన పత్రిక మీరు చదవాలి, కానీ జేబులో పెట్టేసుకోకూడదు. ఇందులో మరణాత, ప్రభువైన యేసు రమ్ము, ప్రకటన 22:20 ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపకూడదు, ద్వేషింపకూడదు. భేదములు కనబడినను కలగింపరాదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకొనవలెను. దేవుడు దైవజనుడైన ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరచిన బైబిల్ మిషను 87వ మహాసభలు. కొంతమంది 87 సభలు అంటున్నారు. 87 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారా అని అంటే, 87 సంవత్సరాలుగా ఎవ్వరూ చేయలేదు. 87 అని మేము కాదు, కానీ ఎవరూ చేయలేదు. అయితే 87 అని ఎందుకు అంటున్నామంటే, 87 సంవత్సరాలను బట్టి దేవునికి స్తుతులు చేయడానికి ఈ పేరు మేము పెట్టాము. దీనివల్ల ఏది నష్టము లేదు, ఎక్కడి నుంచి అర్జించేటువంటి రీతి లేదు. దేవునికి మహిమ మాత్రమే. జనవరి 2025 సంవత్సరం జనవరి 29, 30, 31 బుధ, గురు, శుక్రవారం పెద్దవుట్టుపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా గన్నవరం, విజయవాడ. పెద్దవుట్టుపల్లి రైల్వే స్టేషన్ ఆత్కూర్లో బస్సు దిగే వాళ్ళు ఆత్కూర్లో దిగిపోవచ్చు. రైల్వే స్టేషన్ అంటే పెద్దవుట్టుపల్లి రైల్వే స్టేషన్. మీకు అక్కడ బ్యానర్లు, వాల్ పోస్టర్లు, బ్యానర్స్ అన్నీ కనబడతాయి, గమనించాలి. ప్రసంగికులు, బైబిల్ మిషన్ బోధకులు ప్రసంగించెదరు. అలాగే దీని గూర్చినటువంటి విషయాలు ఎంతో క్రమముగా, ఈ సభలు ఎంతో క్రమముగా, ఆత్మీయముగా, దేవునికి మహిమకరముగా జరిగింపబడుచున్న బైబిల్ మిషన్ మహాసభలు. నెంబర్ 1, దేవుడు దైవజనుడైన ఎం దేవదాసు గారికి 1938 సంవత్సరం జనవరి 31వ తేదీ బైబిల్ మిషన్ బయలుపరిచి ఉన్నారు. ఈ వత్సరము 87వ వత్సరము కనుక బైబిల్ మిషన్ 87వ మహాసభలు మహాకనుడైన దేవుని మహిమ పరచుటకు 3 దినములు ఏర్పాటు చేయబడినవి. ఈ బైబిల్ మిషన్ మహాసభలు 28/1/2025 సాయంత్రం 5 గంటలకు ఆరంభమగును గనుక సంఘములన్నీ ఈ సమయమునకే సభా ప్రాంగణమునకు చేరుకొని సభలో ఏకీభవించవలెను. వీలైతే మంగళవారానికే అందరూ వచ్చేయండి. మంగళవారం సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభించబడుతుంది. రెండవదిగా ఉదయకాల కార్యక్రమం ఉదయము 4 గంటల నుంచి 5 గంటల వరకు దైవ ధ్యానము జరుగుతుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు తెల్లవారుజాము ధ్యానం. ఉదయము 8 గంటలకి పాటల కార్యక్రమం ప్రారంభించబడుతుంది. కరెక్ట్గా 9 గంటలకు స్టేజీ పైకి బైబిల్ మిషన్ అధికారులు పైకి వెళ్ళటం జరుగుతుంది. 9 నుంచి 1 గంట వరకు ఉదయకాల కార్యక్రమం, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సాయంకాల కార్యక్రమం. మహాసభల్లో 2వ దినము 30వ తేదీ ఉదయకాల కార్యక్రమంలో ప్రభు భోజన సంస్కార కార్యక్రమం జరుగును కనుక అందరూ తెల్లని వస్త్రములు ధరించవలెను. 2వ రోజున 30వ తేదీ అందరూ తెల్లని వస్త్రములు ధరించి కార్యక్రమంలో
ఏకీవించాలి. ఎందుకంటే ప్రభు భోజన సంస్కార కార్యక్రమం. 4వదిగా 31వ తేదీ బైబిల్ మిషన్ బయలుపడిన దినము, బైబిల్ మిషన్ పుట్టినరోజు సందర్భంగా ఆ యొక్క 31వ తేదీ బయలు పుట్టిన సందర్భంగా 87 స్తుతులు చేయటం జరుగుతుంది. అందరూ మోకరించి స్తుతులు చేయాలి. వీలైతే ఆ వేళ నూతన వస్త్రాలు లేక క్రిస్మస్ కొన్నటువంటి వస్త్రాలు ధరించుకోవచ్చు. అలాగే 31వ తేదీ బైబిల్ మిషన్ బయలుపడిన సందర్భంగా అందరికి ఆశీర్వాద విందు జరుగును. మహాసభల బైబిల్ మిషన్ మహాసభల నిమిత్తమై సంఘములన్నీ కనీసం 7 దినాలు, కనీసం అనుకుంటే 3 దినములైన ఉపవాస ప్రార్థన చేయవలెను. దూర ప్రాంతముల నుండి వచ్చేవారు ముందుగా రిజర్వేషన్ చేయించుకొనవలెను. ప్రయాణముల విషయంలో జాగ్రత్త వహించవలెను. కార్యక్రమం జరుగు సమయంలో ఎవరును లేచి బయటికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, అనాలోచనగా అశ్రద్ధగా ఉండరాదు. ఆశీర్వాద భోజనం వడ్డించువారు దైవ తలంపు కలిగి దేవుని స్తుతించుచు వడ్డించవలెను. ఆశీర్వాద భోజనము చేయుటకు ప్లేట్లు, గ్లాసులు మరియు స్నానమునకు బకెట్లు తెచ్చుకొనవలెను. దేవుడు సంచరించు స్థలము కనుక మహాసభల ప్రాంగణమంతయు శుభ్రముగా ఉండునట్లు ప్రతి ఒక్కొక్కరు సహకరించవలెను. బైబిల్ మిషను సంఘములకు చెందిన విద్యార్థులందరూ ఆత్మీయముగా బలపరచబడుటకు, జీవితంలో ఉన్నత స్థితిని అధిరోహించుటకును ఈ మహాసభల్లో తప్పక పాల్గొనవలెను. ఆశీర్వాద భోజనం వడ్డించు సమయంలో ఆసక్తితో విద్యార్థులు వడ్డించి దేవుని మహిమపరచవలెను. త్రాగుటకును, ఆహారం తయారు చేయుటకును, స్నానాదులకును నీరు చాలా అవసరమై ఉన్నది కనుక నీటిని జాగ్రత్తగా వాడవలెను. ఎవరును వస్త్రములు ఉతకరాదు. ఉదయము అందరు వినండి, తెల్లవారుజాము 4 గంటల నుంచి 5 గంటల వరకు ధ్యానం. ఆ తరువాత త్వరగా స్నానాలు చేసుకుని ఉదయం 8 గంటల కార్యక్రమం స్టార్ట్. 9 గంటలకు స్టేజ్పై అంటే 8-9 గంటల వరకు గంట పాటలు పాడతారు. 9కి ఆ స్టేజ్పై కార్యక్రమము ప్రారంభించబడుతుంది. మధ్యాహ్నం 1 గంటకి లేక 1 గంటన్నర ఆ సమయానికి భోజనం ఆశీర్వాద ఏదైనా కర్రీ చేసి, అలాగే ఆశీర్వాద సాంబార్, అలాగే అందరికీ మజ్జిగ. ఎందుకంటే వేడి లేకుండా ఉంటాకి అందరికీ మజ్జిగ. ఇంతకుముందు సభలు ఎప్పుడు ఏర్పాటు చేయబడలేదు, గన్నవరములో మాత్రమే ఇది జరుగుద్ది. ఆ తరువాత సాయంకాలం అంటే మధ్యాహ్నం భోజనం అయిన తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మరలా 5 గంటల కార్యక్రమం, 5 నుంచి రాత్రి 9 గంటల వరకు. 9 గంటలకి మరలా ఆశీర్వాద భోజనం. ఉదయము 8 గంటలకి టిఫిన్. 2 రకాల టిఫిన్ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, పొంగల్ ఉంటుంది. తిన్నంత తినేటట్లుగా ఏర్పాటు ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఉండాలి, కానీ 1 గంటన్నర వరకు భోజనానికి తృప్తిగా ఆ యొక్క భోజనం ఆ యొక్క టిఫిన్ చేయొచ్చు. ఉదయం టిఫిన్, 2 రకాల టిఫిన్, ఆ యొక్క టీ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం ఆశీర్వాద భోజనం, రాత్రికి ఆశీర్వాద భోజనం, ఆఖరి రోజు ఆశీర్వాద పలావ్, ఆశీర్వాద ఆ విందు అంటే మాంసం తయారు చేసే ఆ కార్యము జరుగునని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవి చాలా చోట్ల బైబిల్ మిషన్ మహాసభలని బ్యానర్లు మీరు చూస్తారు. గన్నవరములో ఈ సభలు జరగడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, ఎన్నో సంవత్సరాలుగా ఈ దీన సేవకుడు నా పోరాటం ఏంటంటే, బైబిల్ మిషను ఎట్లా ఉండేదో పూర్వం ఆ రీతి లేదని పెద్దలు నేను అడిగాను. బైబిల్ మిషన్ పద్ధతులు క్రమపరచమని అడిగాను. జోరయ్య గారిని అనేక పర్యాయాలు వేడుకున్నాను, సరి చేయించండి. బైబిల్ మిషన్లో మోకాళ్ళ జీవితము తగ్గింది,
సరి చేయించండి. బోధలు తగ్గినాయి, సరి చేయించండి. సన్నిధి తగ్గింది, సరి చేయించండి. ఇవన్నీ సరిచేసేటువంటి రీతిలో దేవుడు చూపినటువంటి దర్శనము ద్వారా జరుగుతున్నటువంటి సభలే బైబిల్ మిషన్ 87వ మహాసభలు గన్నవరం విజయవాడని తెలియజేస్తూ ఉన్నాను. బోలో యేసు మహారాజుకు. సాధారణంగా కొంతమంది కొన్ని బాధ్యతలు వహిస్తే అందులో కొంత ఆ యొక్క సొమ్ము తీసుకుంటారు. మేము పని చేసాం కదా అని. నేను ఇప్పటి వరకు బైబిల్ మిషన్లో పనిచేసి ₹1 కూడా బైబిల్ మిషన్ సొమ్ము తీసుకోలేదు. ₹1 కూడా మేమే ఈ బైబిల్ గుత్తి నుంచి సొమ్ము తీసుకెళ్ళి 2 ఎకరాల పొలాన్ని కొని బైబిల్ మిషన్కి కానుక కృతజ్ఞతగా ఇవ్వటం జరిగింది. బైబిల్ మిషన్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం, లెక్క లేకుండా ఎన్నో ఖర్చు పెట్టాం. ఇక్కడి నుంచి స్త్రీలు వెళ్ళటానికి ఛార్జీలు, అబ్బాయిలు వెళ్ళటానికి ఛార్జీలు. అక్కడ దాదాపుగా కూలీ పెడితే 2 లక్షలు ఖర్చు అవుద్ది. ₹1 కూడా కూలీ మనిషి లేకుండా మనోళ్ళందరూ వెళ్ళి గన్నవరములో పనిచేసి వస్తున్నారు. ఛార్జీలు మేము ఇస్తున్నాం. ఈ రీతిగా బైబిల్ మిషను నాతో పాటు ఉన్న అధికారులు ₹1 కూడా ఛార్జీకి 7 ఏళ్ళు అయింది. 7 సంవత్సరాలుగా ₹1 కూడా తీసుకోలేదు. సభల టైంలో ఎవరు బయటికి లేచి వెళ్ళరు. క్రమముగా పాత కాలములో ఏ క్రమం ఉండేదో ఆ క్రమం. ఎవరైనా కానీ ఏంటి అని విమర్శించే వారికి చెప్పే మాట ఏమిటంటే, ఈ క్రమాన్ని ఎక్కడైనా కానీ చూపించగలిగితే గన్నవరములో జరుగుతున్న సభల యొక్క రీతి కానీ, ఆ ప్రార్థనలు కానీ, వాక్యములు కానీ, క్రమము కానీ, ఆత్మీయత కానీ ఎక్కడైనా చూపించగలిగితే మేము గన్నవరం విడిచిపెట్టి అక్కడికి వచ్చేస్తాం. క్రమము కావాలి. పాత కాలములో పూర్వకాలం ఏది జరిగింది అదే జరగాలి. గనుక మీ అందరికీ తెలియజేసే మాట ఏమిటంటే, ఆత్మీయత కావాలంటే బైబిల్ మిషన్ గన్నవరం మహాసభలకి రండి. క్రమశిక్షణ చూడాలి అనుకుంటున్నారా? బైబిల్ మిషన్ మహాసభలో గన్నవరానికి రండి. పూర్వకాలములో బైబిల్ మిషన్ ఎట్లా ఉండేదో, జి సమూయేలయ్య గారి కాలములో, ఎస్ సమూయేలయ్య గారి కాలములో, ఎలీషయ్య గారి కాలములో, చార్లెసయ్య గారి కాలములో, బైబిల్ మిషన్ పూర్వకాలములో, పెద్దల కాలములో, సెలవరాజయ్య గారు, జోనయ్య గారు పెద్దల కాలములో బైబిల్ మిషన్ ఎట్లా ఉండేదో దాన్ని చూడాలి అనుకుంటే బైబిల్ మిషన్ మహాసభలు గన్నవరానికి రావాలని తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కటి ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేశాము. పాస్టర్లు స్నానాలు చేయటానికి పాస్టర్ గారులు వారి సతీమణుల కొరకు సెపరేట్ సెక్షన్స్ ఏర్పాటు చేశాము. వచ్చినటువంటి జనాల కొరకు చక్కగా తార్పాలిస్తూ చక్కగా బాత్రూమ్స్ ఏర్పాటు, స్నానపు గదులు, లోపలికి వెళ్తే అంతా చేసుకుని బయటికి వచ్చేటట్లుగా, సిద్ధపడి వచ్చేటట్లుగా, రెడీ అయి వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాము. పనులన్నీ జరుగుతున్నాయి. నేను అక్కడే నిన్న ఉదయం అక్కడి నుంచి వచ్చా గన్నవరము నుండి ఆ పనులన్నీ చూసుకుని మంగళవారము, బుధవారము, గురువారము అక్కడే ఉన్నాము సభల ప్రాంగణములో. గుత్తిలో సభలు జరుగుతాయి. అనగా వచ్చే ఏప్రిల్ 30వ తేదీ, మే 1, 2 పెద్ద సభలు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ సభల కంటే మాకు ముఖ్యం ఏమిటంటే మిషను సభలే ముఖ్యమని తెలియజేస్తున్నాం. గుత్తి సెకండ్, మిషన్ ఫస్ట్. నాకెప్పుడు నేను గుర్తు చేసుకునేది ఏమిటంటే, యెరూషలేమా నేను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా అంటే నేను అనుకుంటాను, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషనా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. యెరూషలేమా నేను ప్రేమించేవారు. అందుకనే ఈ బైబిల్ మిషన్ గుత్తి నుండి ఒక లారీ బియ్యం, ఒక లారీ సోనా మసూరి బియ్యం ఇక్కడి నుంచి వెడతాయి. లారీ బయలుదేరుతుంది. మీలో ఈవేళ ఎవరు బియ్యం తెచ్చినా కానీ సోనా మసూరి బియ్యం, ఆ బియ్యం ప్యాకెట్పై మా సేవకులను అడిగి
వాడు చూసుకోకపోతే నా దగ్గరికి రండి. దాని మీద మీ నెంబర్ ఉండాలి, మీ ఫోన్ నెంబర్, బైబిల్ మిషన్ మహాసభలని వ్రాసి ఉండాలి. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా చెక్ చేసినా కానీ ఇవి సభలకి పట్టుకెళ్తున్నారు అని మీకు ఫోన్ వచ్చినా కానీ నేను కానుకిచ్చాను అనే గుర్తుగా మీరు మీ ఫోన్ నెంబర్ ఉండాలి, బైబిల్ మిషన్ మహాసభలను ఉండాలని తెలియచేస్తున్నాను. మీరు సభల కొరకై మిమ్మల్ని ఎవరిని కూడా నేను కానుకిమ్మని, మీరు ఇంత కానుకివ్వండి అని అడగలేదు. నేను ఒక్కటి అడిగాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా. మిమ్మల్ని బియ్యం ఇమ్మని అడగలేదు. బైబిల్ మిషన్ ప్రస్తుత ప్రెసిడెంట్గా నేను అడగాలి, మిమ్మల్ని బియ్యం తెండి అని అడగలేదు. ఇంత కానుక తెండి అని అడగలేదు. ఎప్పుడు అడగలేదు, అడగము కూడా. మిమ్మల్ని అందరినీ అడిగేది ఏంటంటే కనీసం 3 రోజులు 3 దినములు ప్రార్థన చేయండి. ఇంకా టైం అయిపోయింది. రేపైనా కానీ ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి 3 దినములు ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. బోలో యేసు మహారాజుకు. ప్రార్థన చేసి సిద్ధపడండి. ఇక్కడి నుంచి వచ్చేవారు వినాలి. ఈ గుత్తి వైపు, ఈ రాయలసీమ నుంచి వచ్చేవారికి విజయవాడలో మీరు ట్రైన్ దిగ్గానే ఆర్టీసీ వారు బస్సులు మాట్లాడుతున్నాము. ఆర్టీసీ బస్సులు విజయవాడ రైల్వే స్టేషన్కి వస్తాయి. 29వ తేదీ ఉదయానికి రెడీగా ఉంటాయి. అక్కడ బస్సు ఎక్కితే మన గ్రౌండ్లో బస్సులు దిగిపోవచ్చని సభా ప్రాంగణములు అని మీకు తెలియజేస్తున్నాం. తిరిగి వచ్చేటప్పుడు బస్సుని మీరు గ్రౌండ్లోనే బస్సులు వస్తాయి, రప్పిస్తాం. ఆర్టీసీ వారు పోయిన సంవత్సరం కూడా అంటే ప్రతి ఏడాది పంపిస్తున్నారు వారు. నేను వెళ్ళమని చెప్పాను. డిపో మేనేజర్ గారిని కలిసి రమ్మని చెప్పేసి అన్నాను. కనుక బస్సులు పంపిస్తారు. కనుక బస్సులు మీరు రైల్వే స్టేషన్కి వచ్చేయొచ్చని, మీరు ట్రైన్లో వస్తారు. స్పెషల్గా బస్సులు ఏర్పాటు చేసుకుంటారు. ఐజా నుంచి 3 బస్సులు వస్తున్నాయి. అలాగే ప్రతి చోటు నుంచి బస్సులు మాట్లాడుకుంటున్నారు. అటు మదనపల్లి నుంచి చాలామంది ట్రైన్కి వస్తున్నారు, ఓ బస్సు మాట్లాడుకున్నారు. పోయిన ఏడాది ఇక్కడి నుంచి దాదాపుగా 25 బస్సుల వరకు రాయలసీమ నుంచి వెళ్ళాయి. 25 బస్సుల వరకు. కనుక మీకు చెప్పేది, మీరు బస్సులు మాట్లాడుకుంటారు, ట్రైన్లో వస్తారు. కానీ ఖచ్చితంగా బైబిల్ మిషన్ మహాసభలకి రావాలి. ఎందుకు చేతనంటే నువ్వు ఇందాక అన్నాను కదా, ఈ బోధలు నీకు ఇష్టం, 7 మెట్లు ధ్యానము నీకు ఇష్టం, ఈ కార్యక్రమాలు ఇష్టం, ఇన్ని నేర్చుకున్న వాటిని బట్టి దేవుని శిరస్సుపై కిరీటం పెట్టడానికి రండి. కిరీటం ఉంచడానికి మీరు రావాలి. కిరీటం ఉంచి దేవునికి కిరీటం పెట్టడానికి రావాలని మీకు తెలియచేస్తున్నాను. అయితే పోయిన ఏడాది నేను ప్రార్థన చేస్తా, ప్రతి ఏడాది చేస్తా. ప్రభువా, సభలకి 10 రూపాయలైన మిగలాలి. సభలకు ఖర్చు అయిన సొమ్ము అయిన తర్వాత 10 రూపాయలైనా మిగలాలి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. అంటే ఎన్ని కావాలో అన్నీ చేస్తాము, కానీ చాలా జాగ్రత్తగా మనీని దుర్వినియోగము చేయం. మనీ విషయం, లెక్కల విషయంలో గన్నవరములో చెప్పినట్లుగా, బైబిల్ మిషన్లో లెక్కలు చెప్పినట్లుగా ఏ చోటు అలాంటిది లేకుండా అంత గొప్పగా జరుగుతుంది. లెక్కలు చెప్పే బైబిల్ మిషన్ సంస్థ, బైబిల్ మిషన్ గన్నవరం అని నేను రూఢిగా ధైర్యంగా తెలియచేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తా, 10 రూపాయలైనా మిషన్ సభల్లో మిగలాలి, 10 రూపాయలు మిగలాలి అని. కానీ దేవుని కృప ద్వారా, అంటే నేనేంటంటే 10 రూపాయలు తక్కువ వచ్చింది అనేది కాకుండా, 10 రూపాయలు తక్కువ వచ్చింది అనేది తక్కువ వచ్చింది. ఇప్పటి వరకు 7 ఏళ్లుగా 2000 గమనించాలి, 2018వ సంవత్సరం నుంచి సభలు చేస్తున్నాము. గమనించాలి, 7 సంవత్సరాలుగా సభలు చేస్తున్నాం.
7 సంవత్సరాలుగా సభలు చేస్తున్నాము. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఒక్క రూపాయి కూడా అప్పు కాలేదు. అప్పు కాకుండా మిగిలేటట్లు దేవుడు చేశారు. ఓసారి 30,000 మిగిలింది. 30,000 మిగిలేటట్లుగా మేము అడిగింది 10 రూపాయలని మిగిలాలని. ఎప్పుడూ కూడా దేవుడు మా పక్షంగా ఉండి కార్యము చేస్తున్నారు అనడానికి ఎప్పుడూ కూడా లోటు అనేది లేనే లేదు. పోయినేడాది దేవా ఇంతకుముందు 30,000 మిగిలింది, 34,000 మిగిలింది. 10 రూపాయలని మిగిలాలి. నాకు 30,000 కాదు, నేను 10 అయినా మిగిలాలి, 10 రూపాయలు అని ప్రార్థన చేస్తే సభలకి అయిన తరువాత లెక్కలు చూస్తే 10 లక్షలు మిగిలింది. 10 లక్షలు. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ 10 లక్షలు ఆ సొమ్ము తీసుకుని మేము తాడేపల్లిగూడెంలో మహాసభలు పెట్టాం. 1000 మందికి సువార్త వినిపించాం. ఇక్కడ మిగిలిన బియ్యం అక్కడ పట్టుకెళ్ళాం. గన్నవరం నుంచి ఈ కానుక అక్కడ పట్టుకెళ్ళాం. సభల్లో భోజనాలు పెట్టాం. కానుక పట్టలేదు ఆ యొక్క తాడేపల్లిగూడెంలో. మళ్ళక్కడి నుంచి తణుకెళ్ళాం. అక్కడ మీటింగ్స్ పెట్టాం. అక్కడ ఖర్చు పెట్టాం. లక్షలాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. ఆ సొమ్ము అంటే మిషన్లో ఉండే డబ్బు, మిషన్లో ఉండేటువంటి సొమ్ము, ఈ సొమ్ము తీసుకెళ్ళి మిగిలిన సొమ్ము మిషన్లో ఉండే సొమ్ము. ఎంతకపోతే మిషన్కి 2 కోట్లు పైబడి అప్పుండేది. దేవుని కృప ద్వారా మిషన్కి ఇప్పుడు 27 లక్షలు ఆ యొక్క మిగిలే ఉందని తెలియజేస్తూ ఉన్నాను. 27 లక్షలు మిగిలే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు లెక్కలప్పుడే చెప్పేస్తున్నా. మిషన్లో ప్రతి పరివారాల కూటానికి 3 రోజులు ఎంత కానుక వచ్చింది, సంస్కార కానుక ఎంత వచ్చింది, ఖర్చు ఎంత అయింది, అదంతా వాట్సాప్లోనే పెట్టేస్తున్నాం. ఎంత మిగిలి ఉంది, ఏవేవి ఖర్చులు అన్ని కమిటీలు ఏర్పాటు చేసి మన గుత్తి అబ్బాయిలే కాకుండా అక్కడ ఉండేటువంటి పాస్టర్లని పంపించి మీరు వారు కలిసి కూరగాయలు పట్టిరండి, మీరు వారు కలిసి కిరాణా పట్టిరండి, మీరు వారు కలిసి డీజిల్ పట్టిరండి. అంత నమ్మకముగా పనులు జరిగించబడుచున్నాయి అని తెలియచేస్తూ ఉన్నాను. గమనించాలని తెలియచేస్తూ అందరూ కూడా మీ అందరినీ ఇది చివరి వారం అంటే వచ్చే శనివారానికి సభలు అయిపోతాయి. అవునా? సభలు అయిపోయి బయలుదేరి వస్తాం. సభలు అక్కడ పూర్తి అయిపోయి మనం బయలుదేరి ఇక్కడికి వస్తాము. కనుక మీకు చెప్పేది అందరూ కూడా బైబిల్ మిషన్ మహాసభల కొరకై సిద్ధపడాలి అని మీ అందరికీ తెలియచేస్తున్నా. 3 రోజులు ప్రార్థన చేయండి, సిద్ధపడండి. మీరు కారు ఒకవేళ బియ్యం అనుకుంటే లారీ రేపు రాత్రి లారీ బయలుదేరుతుంది. బియ్యం వేస్తే అందులో వేసేయండి. కానుక నా చేతి ఇక్కడ ఇవ్వక్కర్లేదు, అక్కడే కట్టుకోండి. కానుక మిషన్ సభల్లోనే మీరు అక్కడ కానుక అక్కడే సమర్పించుకోవచ్చని, సంస్థల్లోనే సమర్పించుకోవచ్చని మనవి చేస్తున్నాను. నేను అడిగేది ఏంటంటే ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తే బలముగా మహాసభలు జరిగించబడతాయని తెలియజేస్తూ ఉన్నాము. బోలో యేసు మహారాజుకు. ఇంకా నేను మిషన్ కొరకు చాలా విషయాలు చెప్పాలి. నేను చెబుతాను టైం వచ్చినప్పుడు. బైబిల్ మిషన్ ఏంటో, బైబిల్ మిషన్కి ఎవరెవరు అన్యాయం చేశారో, ఎవరెవరి వల్ల బైబిల్ మిషన్ నష్టపడిందో అన్నీ కూడా తెలియచేసే ఒక కాలం ఉంటుంది. ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎందుకంటే ప్రపంచానికి తెలియాలి. ఏ మిషన్ కూడా చాలా జాగ్రత్తగా కొనసాగించుకోవటానికి రీతిగా పెద్దల కాలంలో గొప్ప క్రమశిక్షణ ఉండి దైవజనుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చేటప్పుడు లెక్కలు చెప్పేవారట. ఇంత ఖర్చు అయింది, ఇంత మిగిలింది, ఇంత మిగలక్కర్లేదు, ఖర్చు అయిపోతే చాలు అని ఖర్చు పెట్టేసేవారు. కనుక నేను అన్నీ కూడా నేను మాట్లాడతానని తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థించండి, పాల్గొనండి. రాయలసీమలో ఉండే పాస్టర్లకు చెప్పేది ఏమిటంటే సంఘాలు ప్రోత్సహించండి. రేపు ఇప్పుడు నేను పత్రిక చదివినట్లుగా రేపు చదవండి, నేను చెప్పినట్లుగా చెప్పండి. అవసరమైతే ఈ వీడియో నేను మాట్లాడుతున్న వీడియో రేపు ప్లే చేసేయండి. గమనించాలని తెలియచేస్తున్నాం. అలాగే
అటు సర్కారులో ఉండే సంఘాలు వారందరికీ మనవి, అలా ఛత్తీస్గఢ్ రాష్ట్రములో ఉన్నవారేమి, అలాగే ఒరిస్సా నుంచి వచ్చేవారేమి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చేవారేమి, అటు మహారాష్ట్ర నుంచి వచ్చేవారేమి, తమిళనాడు నుంచి వచ్చేవారేమి, తెలంగాణ నుంచి వచ్చేవారేమి, ఈలాగో ఆయా రాష్ట్రాల నుంచి బైబిల్ మిషన్ గన్నవరములో జరుగుతున్న మహాసభలకు వచ్చేవారు పత్రిక చదవండి, సంఘాన్ని ప్రోత్సహించండి, దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, స్తుతులు చెల్లించడానికి రమ్మని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక.